ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారికి జూలై 19 నుంచి 22 వరకు ఉండే గ్రహస్థితులు, మనసులో కలిగే మార్పులు, జీవితంలో ఎదురయ్యే సంకేతాల గురించి తెలుసుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ధన నిలకడ, ఆస్తి తగాదాలు, తీరని ఎటువంటి సమస్యకైనా గాని గురువుగారు పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో కాల్ చేయండి. ప్రత్యేకమైన పూజలు చేసి హోమాలతో సమస్యలు పరిష్కారం చేయబడును. ఈ 4 రోజులు మీ జీవితంలో పెద్ద అద్భుతం జరుగుతుందని కాదు, కానీ చాలా రోజులుగా మీలో ఉన్న ఒక సందేహానికి స్పష్టత ఇచ్చే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. జూలై 19 ఉదయం నుంచి మీలో ఒక విచిత్రమైన ఆలోచన మొదలవుతుంది. ఇంతకాలం మీరు నమ్మిన ఒక విషయం గురించి మళ్ళీ ఆలోచించాలనిపిస్తుంది. అది కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించిందైనా కావచ్చు. ఇప్పటి వరకు మీకు కనిపించని మరో కోణం నెమ్మదిగా అర్థమవడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో తొందరగా నిర్ణయం తీసుకోవడం కంటే మీ చుట్టూ జరిగే చిన్న సంఘటనలను గమనించడం మంచిది. కొన్నిసార్లు జీవితంలో పెద్ద సమాధానాలు పెద్ద సంఘటనల ద్వారా రావు. ఒక చిన్న మాట, ఒక సాధారణ పరిచయం లేదా అనుకోకుండా జరిగిన సంభాషణ కూడా మీ ఆలోచనలను మార్చగలదు. ఈ 4 రోజుల్లో మీకు తెలిసే నిజం అనేది తప్పనిసరిగా ఎవరో దాచిన రహస్యం కావాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో అది మీ గురించి మీకే కలిగే కొత్త అవగాహన కావచ్చు. నేను ఇంతకాలం ఎందుకు ఇలా ఆలోచించాను అనే ప్రశ్నకు సమాధానం దొరికే సమయం కావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిని ప్రశాంతంగా కొనసాగించడం మంచిది. కొంతకాలంగా ఎదురు చూస్తున్న సమాచారం ఆలస్యంగా వచ్చినా అది మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. మీ మాటల్లో నిగ్రహం ఉంటే మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. వ్యాపారం చేసేవారి సింహరాశి వారికి ఈ రోజులు పరిశీలనకు అనుకూలంగా ఉంటాయి. కొత్త పెట్టుబడి పెట్టే ముందు మరోసారి లెక్కలు చూసుకోవడం మంచిది. చిన్న జాగ్రత్త తర్వాత పెద్ద ఇబ్బంది తప్పించుకోవచ్చు. అదే సమయంలో ఒక కొత్త ఆలోచన మీ వ్యాపారంలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి. అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయకుండా ఉంటే తర్వాత ఉపశమనం కలుగుతుంది. చిన్న మొత్తమైన పొదుపు చేయాలని అనిపించే పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. కొన్నిసార్లు మనం చెప్పిన మాట కంటే చెప్పిన విధానం ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందుకే మీ అభిప్రాయాన్ని ప్రశాంతంగా చెప్పండి. అలా చెప్తే చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా ఉంటాయి. ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి గురించి కొత్త అభిప్రాయం ఏర్పడవచ్చు. ఇంతకాలం మీరు ఒక విధంగా భావించిన వ్యక్తి నిజానికి వేరే కోణంలో కనిపించవచ్చు. ఇది 4 రోజులలో మీకు తెలిసే నిజం కావచ్చు. అది మీకు నిరాశ కలిగించవచ్చు లేదా ఉపశమనం ఇవ్వచ్చు. కానీ ఏది జరిగినా మీరు వాస్తవాన్ని ప్రశాంతంగా అంగీకరించే స్థితిలో ఉండడం ముఖ్యం. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు మీకు కొత్త ప్రశాంతత ఇవ్వగలవు. ఉదయం కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ ఆలోచనలను గమనించండి. తొందరగా స్పందించకుండా ఒక క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకునే అలవాటు ఈ 4 రోజుల్లో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. జూలై 20 నాటికి మీలో కొత్త స్పష్టత పెరుగుతుంది. ఇంతకాలం సందిగ్ధంలో ఉన్న ఒక విషయం నెమ్మదిగా సులభంగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు వెతుకుతున్న సమాధానం బయట నుంచి కాకుండా మీలోనే ఉందని అర్థమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. అదే ఈ 4 రోజుల అసలు ప్రత్యేకత. బయట ప్రపంచం మారకపోయినా మీ ఆలోచన విధానం మారితే జీవితాన్ని చూసే కోణం కూడా మారుతుంది. ఆ మార్పుకు ఈ రోజులు ఒక ఆరంభం కావచ్చు. జూలై 20 తర్వాత మీలో ఏర్పడే ఒక స్పష్టత నెమ్మదిగా మీ నిర్ణయాలపై ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. ఇంతకాలం ఒకే దారిలో ఆలోచించిన మీరు ఇప్పుడు మరో కోణంలో విషయాలను చూడాలని అనిపించవచ్చు. అదే ఈ 4 రోజుల్లో ప్రధాన మార్పు. బయట ప్రపంచం ఒక్కసారిగా మారదు, కానీ మీ మనసు మారితే ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో ఒక పాత సంఘటన అకస్మాత్తుగా మీకు గుర్తుకు రావచ్చు. అప్పట్లో ఎందుకు అలా జరిగిందో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అదే సంఘటన వెనుక ఉన్న కారణం నెమ్మదిగా స్పష్టమవుతుంది. కొన్నిసార్లు కాలమే మనకు గురువు అవుతుంది. ఆ గురువు ఇచ్చే పాఠాన్ని అంగీకరించిన వారే ముందుకు వేగంగా సాగలుగుతారు. జూలై 21 నాడు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా మీతో మాట్లాడే విధానం, వారి స్పందన, వారి మౌనం ఇవన్నీ మీకు ఒక సందేశాన్ని ఇవ్వచ్చు. ప్రతి మాటకు వెంటనే అర్థం వెతకాల్సిన అవసరం లేదు. కొన్ని సంకేతాలను నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది.
కొంతకాలంగా మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మనసులో ఏముందో కొద్దిగా అర్థమయ్యే పరిస్థితి రావచ్చు. అది ప్రేమకు సంబంధించిందైనా కావచ్చు, కుటుంబ బంధానికైనా కావచ్చు, లేదా స్నేహానికైనా కావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఊహించిన దానికి భిన్నమైన కోణం కనిపించే అవకాశం ఉంది. అందుకే ముందుగానే ఎవరిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉద్యోగంలో ఉన్న సింహరాశి వారికి ఈ రోజుల్లో ఒక చిన్న బాధ్యత రావచ్చు. మొదట అది అదనపు భారంలాగా అనిపించినా అదే తర్వాత మీ సామర్థ్యాన్ని నిరూపించే అవకాశంగా మారొచ్చు. కాబట్టి ఏ పనైనా నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ క్రమశిక్షణే మీకు మంచి పేరు తీసుకురావచ్చు. వ్యాపారస్తులు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు లేదా కొత్త పరిచయాలను తొందరపడి ఖరారు చేయకుండా ప్రతి విషయాన్ని ఒకసారి పరిశీలించడం మంచిది. ఎవరో చెప్పిన మాటను నమ్మే ముందు వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ చిన్న జాగ్రత్త భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా పెద్ద లాభం కనిపించకపోయినా నష్టాలను నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు డబ్బు సంపాదించడం కంటే అనవసర ఖర్చులను ఆపడం కూడా ఒక లాభమే. ఈ ఆలోచనలతో ముందుకు వెళితే మీ ప్రణాళికలు మరింత బలపడతాయి. కుటుంబంలో ఒక చిన్న చర్చ జరగవచ్చు. మొదట అది సాధారణ విషయంలా కనిపించినా చివరికి అందరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటలో గౌరవం ఉంటే మీ అభిప్రాయానికి విలువ కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో మీ మనసు కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని కోరుకోవచ్చు. అది బలహీనత కాదు. కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రకృతి మధ్య నడవడం, దేవాలయానికి వెళ్ళడం లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. జూలై 21 సాయంత్రం లేదా 22 ఉదయం వరకు ఒక చిన్న సమాచారం, ఒక పాత పరిచయం లేదా ఒక అనుకోని సంఘటన మీలో ఉన్న సందేహానికి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. అది జీవితాన్ని ఒక్కసారిగా మార్చే సంఘటన కాకపోవచ్చు, కానీ మీరు ఎటు వెళ్ళాలో, ఎవరిని నమ్మాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమయ్యేంత స్పష్టత మాత్రం ఇవ్వచ్చు. అదే ఈ 4 రోజుల అసలు సందేశం. నిజం అంటే ఎప్పుడూ పెద్ద రహస్యం కాదు. కొన్నిసార్లు మనమే మనల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా గొప్ప నిజమే. ఆ అవగాహన వచ్చిన క్షణం నుంచి మీ అడుగులు మరింత స్థిరంగా మారతాయి. జూలై 22 దగ్గర పడే కొద్దీ మీలోని సందేహాలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు గమనించే అవకాశం ఉంది. జూలై 22 నాటికి మీరు ఎదురు చూస్తున్న నిజం అనేది ఒక సంఘటన రూపంలో రావచ్చు, లేదా మీ మనసులో ఏర్పడే స్పష్టత రూపంలోనూ రావచ్చు. ఈరోజు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని అనిపించేంత పెద్ద మార్పు బయట కనిపించకపోయినా మీలో జరిగే మార్పు మాత్రం భవిష్యత్తు నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ రోజులను తొందరపాటు నిర్ణయాలతో కాకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ప్రారంభించడం మంచిది. ఉదయం నుంచే మీ మనసులో ఒక తేలికపాటి ప్రశాంతత కనిపించవచ్చు. ఇంతకాలం ఒకే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ వచ్చిన మీరు ఇప్పుడు దీనిపై ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనే భావనకు రావచ్చు. అదే ఈ 4 రోజుల ప్రయాణం మీకు ఇచ్చే అతిపెద్ద బహుమతి. ఎందుకంటే మనసులో సందేహం తొలగిపోతే జీవితం ముందుకు వెళ్ళే దారి కూడా స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి అవకాశాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు. మీ అనుభవం, మీ ఆలోచన, మీ విలువలకు సరిపోయే మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇది నాకు నిజంగా ఉపయోగపడుతుందా అని మీరే మిమ్మల్ని ప్రశ్నించండి. ఆ ప్రశ్న మీకు సరైన దారిని చూపించవచ్చు. సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. కొన్నిసార్లు అదే ఆత్మవిశ్వాసం మొండి నిర్ణయం మారే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజులు మాత్రం వినడం కూడా ఒక శక్తి అని గుర్తు చేస్తాయి. ఎవరో చెప్పే చిన్న సలహా, మీరు గమనించే ఒక చిన్న సంఘటన లేదా ఒక అనుకోని అనుభవం, ఇవన్నీ కలిపి మీ ఆలోచనలు మరింతగా పరిపక్వంగా మారవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి సమయం తమ పనితీరును మెరుగుపరచడానికి అనుకూలంగా ఉంటుంది. మీ కృషిని వెంటనే అందరూ గుర్తించకపోయినా మీ స్థిరత్వం భవిష్యత్తులో మంచి అవకాశాలకు పునాది వేయొచ్చు. కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటి కంటే ఈరోజు మీరు ఎంత మెరుగ్గా ఉన్నారనే దానిపై దృష్టి పెట్టండి. వ్యాపారం చేసేవారికి ఒక ముఖ్యమైన పాఠం ఈ రోజుల్లో అర్థమవుతుంది. ప్రతి లాభం వెంటనే రావడం అవసరం లేదు. కొన్నిసార్లు సరైన సమయం కోసం వేచి చూడడమే మంచి నిర్ణయం అని అర్థమవుతుంది. ఆలోచించి వేసిన అడుగు నెమ్మదిగా ఉన్నా అది బలమైన ఫలితాన్ని ఇవ్వగలదు. కుటుంబ జీవితంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలంగా చిన్న చిన్న అపార్థాల వల్ల దూరంగా ఉన్నవారు మళ్ళీ దగ్గరే అవకాశం ఉంది. మీరు ముందుగా మాట్లాడితే మరో వ్యక్తి కూడా తమ మనసులోని మాట చెప్పడానికి సిద్ధంగా ఉండొచ్చు. సంబంధాలు నిలబడే అహంకారంతో కాదు, పరస్పర అవగాహనతోనే అనే విషయం మరోసారి గుర్తుకు రావచ్చు. ఆధ్యాత్మికంగా ఈ 4 రోజులు మీకు ఒక మంచి సందేశాన్ని ఇస్తాయి. ప్రతి సంఘటనను వెంటనే అర్థం ఉండకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ ప్రతి అనుభవం ఒక పాఠంగా మారుతుంది. అందుకే గతాన్ని బాధగా కాకుండా అనుభవంగా చూడడం ప్రారంభించండి. అప్పుడు భవిష్యత్తు గురించి భయం కూడా తగ్గుతుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలను ఒక మార్గదర్శకంగా మాత్రమే తీసుకోండి. జీవితంలో జరిగే ప్రతి విషయం మన నిర్ణయాలు, మన ప్రయత్నాలు, పరిస్థితులు మరియు కాలంతో కలిసి రూపుదిద్దుకుంటుంది. ఈ 4 రోజులు మీకు ఆలోచించే అవకాశం, మీలోని బలాన్ని గుర్తించే అవకాశం,
మరియు మరింత స్పష్టంగా ముందుకు సాగేందుకు ప్రేరణ ఇవ్వగలవు. మీరు సింహరాశి వారైతే జూలై 19 నుంచి 22 వరకు జరిగే అనుభవాలను ప్రశాంతంగా గమనించండి. ప్రతి చిన్న సంఘటనలో అర్థం వెతకాల్సిన అవసరం లేదు, కానీ మీకు కొత్త అవగాహన కలిగించే క్షణాలు మాత్రం గుర్తుంచుకోండి. అవే మీ తర్వాతి నిర్ణయాలకు బలమైన పునాది కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శక వీడియోల కోసం ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి.